విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రొడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రిడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రిడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాము. చాలా రోజుల నుంచి అంటే గత ఒక నెల నుంచి కనుక పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం లోపల ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవుడు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. ఏదో మనం తప్పు చేస్తున్నామని ఒక గిల్టీ ఫీలింగ్ కూడా కలిగింది. ఏదో మనం కొన్ని విషయాల లోపల కంగారు పడుతున్నామని ఒక ఫీలింగ్ కూడా ఎక్కువ కలిగింది. అని తెలియని ఒక భయం కూడా ప్రతి ఒక్క వ్యక్తికి 15th నవంబర్ నుంచి అలా జరిగింది. అంటే భయం మొదలైంది. ఎందుకు జరిగింది, దేనివల్ల నేను ఇంత పూర్వం చెప్పడం జరిగింది, అయినా ఇంకోసారి చెప్తాను వినండి. శని దేవుడు అదే రకంగా సూర్యుడు సంబంధం చతుర్థ దశమ సంబంధం ఉండడం వల్ల సూర్యుడు కర్మకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు, శని దేవుడు కర్మకారకుడు. శని కర్మకారకుడై ఆత్మకారకమైన సూర్యుడి పైన 10th ఆస్పెక్ట్ ఉండడం వల్ల జరిగింది ఏంటంటే ఆత్మవిశ్వాసం భంగం కలిగింది. అండ్ అలాగే ఎవరైతే ఫాదర్స్ ఉన్నారో, ఫాదర్స్ అంటే తండ్రులు, అంటే తండ్రి అంటే అందరికి తెలిసింది కన్న తండ్రి ఎవరైతే ఉంటారో అందరూ చెప్పాల్సి అంటే ఇక మనిషి అందరూ అనుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక వ్యక్తికి కాస్త జననం ఇవ్వడం వల్ల తండ్రి గురు సమానమే అవుతాడు కదా. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో అనుకోండి ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. అంటే కంగారులో పడిపోయారు. అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు అని మీరు గత 1 month చూసుకున్న ఆరోగ్యానికి సంబంధించిన విషయాల లోపల సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. హెల్త్కి సంబంధించిన సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, ఇటు పక్కన కొన్ని విషయాలు అంటే అన్ని మారిపోయాయి. వైరల్ ఇన్ఫెక్షన్, దగ్గు, అదే అంటే హెల్త్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, మెంటలీ కావచ్చు, ఏ విధంగానే కావచ్చు. అసలు మనిషికి అర్థం అవ్వలేదుకి మనం చేస్తుంది ఏంటి, ఎందుకు ఇలా అవుతుందని. కానీ అదంతా ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు తగ్గుతుంది, ఇక పాజిటివిటీ కాస్త పెరుగుతుంది.
నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే కొందరు దీనికి సంబంధించిన విషయాల లోపల కొందరు చెప్పుకుంటున్నారు బాధ, కొందరు చెప్పుకోవట్లేదు. కానీ అందరికి ఇలా జరిగింది. సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని ఇప్పుడు ధనుసు రాశిలో వచ్చాడు. దీని ధనుర్మాసం ఆరంభం కూడా అయింది. 16th అంటే ఈ రోజు సోమవారం రోజు సూర్యుడు ధనుసు రాశిలో ఉన్నాడు. ఈ రోజు నుంచి సూర్యుడు 14th జనవరి వరకు ధనుసు రాశిలో ఉండడం జరుగుద్ది. ఇప్పుడు సూర్యుడు ధనుసు రాశిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా బాగుండబోతుంది. చాలా ఆత్మవిశ్వాసం, ఎనర్జీ వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి ఉత్సాహం వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్తారు ఆ రకంగా. ఒక విషయం తెలుసుకోండి, డబ్బు వస్తేనే వ్యక్తికి ఎనర్జీ రావడం అంటే కాదు. ఈ మధ్యలో చూసుకున్నైతే చాలా మంది కొన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి, అయినా వ్యక్తులు భయపడుతూనే ఉన్నారు కదా. డబ్బు పని చేసిందా? పని చేయలేదు. చాలా పరిస్థితులు మీరు చూశారు, అవి మన చేతిలో లేని కూడా కంట్రోల్ కాలేవు. అప్పుడు కాలేవు. డబ్బు ఉంటేనే అయిందా? కాదు. ఒక వ్యక్తికి కావాల్సింది లైఫ్ లోపల ముఖ్యమైనది ఏదైనా ఉందా అంటే కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. మన పట్ల మనకుండే విశ్వాసం ఏదైతే ఉంటుందో అది కావాలి. ప్రతి ఒక్కరికి అది అవసరం. చేతిలో రూపాయి లేదు అయినా బ్రతికే కాన్ఫిడెన్స్ ఉండాలి. మన పట్ల మనకు విశ్వాసం ఉండాలి. అది కలగాలంటే అది బయట ఇస్తే రాదు, లోపల నుంచి వస్తుంటుంది. అది లోపల నుంచి. అలా మీరు ఏదో 4 మోటివేషన్ వీడియోలు చూడగానే మార్పు కలగదు. ఒక విషయం తెలుసుకోండి, మీరు ఎంతసేపు మోటివేషన్ వీడియోలు చూస్తారో అంతసేపే దాని పని ఉంటుంది, తర్వాత అది పని చేయదు. అవసరం కనుక ఉన్నట్లయితే మోటివేషన్ బయట నుంచి రాదు, మన గుండె నుంచి తనుకుంటూ వస్తుంటుంది మోటివేషన్. మనకే మనం పెద్ద గురువు ఉంటాం ఆ టైం లోపల. ఏం చేయాలి ఏం చేయకూడదు అది మనకే తెలుస్తుంది ఆ టైం లోపల. అదంతా విషయం వదిలేండి. ఇక ధనుసు రాశి లోపల సూర్యుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా బాగుండబోతుంది, కొన్ని రాశుల వారికి కాస్త ఇబ్బంది ఉండబోతుంది. కాస్త అని చెప్పే కన్నా కొద్దిగా అని చెప్పుకోండి, అంటే రెండు ఒకటే శబ్దాలు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉండబోతుంది. ఏ రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీఫ్ పొందారు అది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వారు ఇందులో రిలీఫ్ పొందడం జరిగింది. అంటే రిలీఫ్ పొందడం అంటే ఏంటంటే వాళ్ళు ఏదో చేయగలుగుతారు, జీవితం పట్ల ఒక ప్రశ్నకి సమాధానం వాళ్ళకి దక్కింది. ఆ సమాధానాన్ని వెతుకుతూ ఇంకా దానికి సంబంధించిన మార్గం ఏం చేయాలి ఎలా చేయాలి ఇంకా ఆ దారిలో వాళ్ళు ముందుకెళ్తుంటారు. సింహరాశి వారు కూడా అలాగే ఉంది. వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా పని కనుక ఆగి ఉన్నట్లయితే దానికి సంబంధించిన సమస్యకి సమాధానం దక్కి ఇంకా వాళ్ళు అందులో ముందుకి ప్రోగ్రెస్ జరుగుతుంది. ధనుసు రాశి వారు కూడా అలాగే ఉండడం జరిగింది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోంచి బయట పడ్డడం 3 రాశులు వీళ్ళే, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. మీరు ఈ 3 రాశులు గమనించినట్లయితే లాస్ట్ 1 month నుంచి నరకం చూశారు వీళ్ళు. మీరు కనుక ఉన్నట్లయితే మీకు తెలుసు మీరు ఎంత అనుభవించారో ఎంత చూసారో. సెకండ్ కేటగిరీలో ఉన్న రాశి ఏంటంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి. ఈ రాశుల వారు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి. ఈ రాశుల వారికి కాస్త పాజిటివ్ పెరగబోతుంది. ఎలాంటి విషయంలో పాజిటివ్? ఆర్థిక క్షేత్రాల లోపల పాజిటివ్ కలగబోతుంది. ఆర్థిక విషయాల లోపల, ఫైనాన్షియల్ కండిషన్ లోపల వీళ్ళకి కాస్త అభివృద్ధి కనబడుతుంది. కాస్త వీళ్ళు చేసే పని పద్ధతి మారబోతుంది, చేసే స్ట్రక్చర్ మెథడ్ మారబోతుంది. పని అదే ఉంటుంది కానీ అందులో కాస్త మెథడ్ మారుద్ది. అదే పనిలో మెథడ్ మారుద్ది, అందులో కాస్త గ్రాఫ్ వీళ్ళకి పైకి వెళ్తుంది. అది గోచర గ్రహ రీతి సూర్యుడు ఆధారంగా చెప్తున్నా. థర్డ్ కేటగిరీ చూసుకున్నట్లయితే మిథున రాశి, తులారాశి, కుంభరాశి. వీళ్ళకు ఉండబోతుంది. ఈ గ్రహ గోచర సమయం లోపల ప్రత్యేకంగా పాజిటివ్ పొందే రాశి ఏంటంటే మిథున రాశి, తులారాశి, కుంభరాశి. వీళ్ళకి ఎలా మీకు అనిపించవచ్చు, కామ త్రికోణం లోపల ఈ గ్రహం ఉంది, అందులో ఉపచయ భావంలో ఉండడం వల్ల ఈ రాశి కాస్త పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మిథున, తుల, కుంభరాశి వారికి గుడ్ పాజిటివ్ గా ఉండబోతుంది. కాస్త రావాల్సిన చోటు డబ్బు రాబోతుంది, కాస్త అనుకోకుండా ధనప్రాప్తి కలగబోతుంది. చేసే పని లోపల కాస్త కాన్ఫిడెన్స్ తో పాటు ఇతరుల వ్యక్తి సహకారంతో మీరు పని చేయబోతున్నారు. వ్యక్తిగత జీవితం లోపల నాకు ఇది చేయాల్సిందే ఉంది అని విశ్వాసం ఏదైతే ఉందో అది మరి ఇంకా గట్టి కాబోతుంది. ఆ ప్రకారంగా మీరు మీ లైఫ్ లోపల ముందుకు వెళ్ళబోతున్నారు. మిథున, తుల, కుంభ రాశి వారు కూడా బాగానే ఉండబోతుంది, పాజిటివ్ గా ఉండబోతుంది. లాస్ట్ కేటగిరీ వృషభ రాశి, కన్యా రాశి మరియు మకర రాశి. వీళ్ళకి కాస్త ఇబ్బంది ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రాశుల వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సూర్యుడు ఆరోగ్య కారకుడు. మన హెడ్ఏక్ ఏదైతే మనం అంటుంటాం చూడండి, అది సూర్యుని వల్లనే అవుతుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర రాశి వారికి నిద్రకి సంబంధించిన ప్రాబ్లం క్రియేట్ అవుతుంటాయి అని మనసులో ఏదో తెలియని కాస్త అజ్ఞాత భయం పెరుగుతుంటుంటది. కన్యా రాశి వారికి ఏంటంటే ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో
కన్యా రాశి వారి హార్ట్ పేషెంట్స్, ముందు నుంచి అలా హార్ట్ సంబంధించి ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అంటే సడన్లీ ఇబ్బంది అవుతుంది. అండ్ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియని ఒక భయం వెంటాడుతుంటది. అంటే భయం తెలిసి కానీ తెలియని కానీ దారి కనిపించదు కళ్ళ ముందు. గమ్యం అయితే తెలుసు అక్కడ వెళ్ళాలి, కానీ మధ్యలో అంతా గ్యాప్ కనబడుతుంది. అక్కడ ఎలా వెళ్ళాలని ఒక రంది, ఒక ఆందోళన అంటే ఉంటుంటది. ఈ రాశుల వారికి ఇబ్బంది ఉంటుంది, మిగతా అందరి వారికి కాస్త పాజిటివ్గా ఉంటుంది. ఈ రాశులు కూడా ఇబ్బందులు ఎక్కువ ఉండదు, మళ్ళీ చెప్తాను ఎక్కువ ఉండదు, నార్మల్గా ఇంత పూర్వం ఉండేదంత అంత ఎక్కువ ఉండదు, నార్మల్గా ఉంటుంది తెలుసుకోండి. దీనికి పరిహారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశులు చెప్తాను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు పరిహారం చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ ఉదయం తొందరగా లేవండి ఫస్ట్. రెండోది డైలీ ఆడవాళ్ళనే కావచ్చు మగవాళ్ళనే కావచ్చు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు మనందరికీ తెలిసిందే కదా, 12 సూర్య నమస్కారాలు ఉంటాయి. అది ప్రతిరోజు చేయండి, ఫిజికల్ ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కోసం చేయండి. థర్డ్, స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఫోర్త్, సూర్యుడికి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఆదిత్య హృదయ స్తోత్రం, ఆదిత్య హృదయ స్తోత్రం లోపల చాలా బీజాక్షరాలు ఉన్నాయి, అవి మీకు తెలిసి కానీ తెలియక చదివిన దాని ప్రభావం అయితే ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి. ఐదోది, ప్రతిరోజు రాత్రి తొందరగా పండుకోండి. ప్రతిరోజు రాత్రి నిద్ర వచ్చినా తొందరగా పండుకోండి, నిద్ర రాకపోయినా తొందరగా పడుకోండి. రాత్రి 10-10:30 వరకు పండుకోండి. ఎందుకంటే తెలుసుకోండి, ప్రాబ్లం మొదలవుతుంది రాత్రి నుంచి. ఈ వృషభ, కన్యా, మకర రాశి వారికి ప్రాబ్లం మొదలవుతుంది రాత్రి నుంచి. ఎందుకంటే ఆలోచనతోటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఆలోచనతోటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. చంద్రబలం అప్పుడు బలహీనంగా ఉంటుంది. రాత్రి ఎవరైతే చాలా ఎక్కువసేపు మెలుకుంటారు చూడండి, వాళ్ళు సరిగా మెంటాలిటీ సరిగా ఉండదు. మీరు ఎవరైనా చూడండి, ఇక ఎవరైతే పని చేస్తున్నారో ఇంకా వాళ్ళ జాబ్ అనుసారంగా వాళ్ళు ఆ రకంగా పెట్టుకోవాల్సిందే. నార్మల్గా చూస్తున్నది క్యాజువలీ అంత సరిగా మెంటాలిటీ ఉండదు. అందుకే పెద్దవాళ్ళు చెప్పేవారు, పూర్వీకులు చాలా తొందరగా పండుకొని ఉదయం తొందర లేవని చెప్పారు. చేయండి. ఒకవేళ నిద్ర రాకపోతే ఏం చేయాలి? నిద్ర రాకపోయినట్లయితే నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనుకుంటూ పనుకోండి. నిద్ర వచ్చే వరకు అనుకుంటా పనుకోండి, నిద్ర వచ్చే వరకు అనుకుంటా పనుకోండి. నమశివాయ మంత్రాన్ని జపించండి. నమశివాయ ఈ మహామంత్రం లోపల చాలా బీజాక్షరాలు ఉన్నాయి, అవి నేను చెప్పకూడదు, కానీ దాని ప్రభావం అయితే మీరు చూస్తారు, దాని ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది. ఇది చేయండి. ఇక మిగతా రాశుల వారు చేయాల్సిన అవసరం ఉందా అంటే, మీరు దైవి అంటే డైలీ మీరు ఏదైతే రొటీన్ మీరు దేవి పూజ చేస్తుంటారో మీ పూజ ఆరాధన ఆ విధంగా చేస్తుండండి. చేసే ప్రతి పని లోపల కాస్త పాజిటివిటీ వెతకండి, చేసే ప్రతి పని లోపల పాజిటివ్ వెతకండి, బాగుంటారు. కానీ కాస్త ఏంటంటే బరువు అయితే తగ్గింది, బరువు అయితే కాస్త ప్రతి ఒక్కరికి కాస్త తగ్గింది. కొందరికి బరువు పెరిగింది, అది ఎవరు కొందరు అందరికీ తెలిసిందే. కొందరికి తప్పకుండా తగ్గింది, కాస్త కొందరికి బాధ్యత కూడా ఎక్కువగానే పెరగడం జరిగింది. బాధ్యత ఎవరికి పెరిగింది అది తెలుసుకోండి. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి బాధ్యత ఎక్కువ పెరిగింది. బరువు ఎవరికి తగ్గిందంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి బరువు తగ్గింది. అని నార్మల్ ఎవరైతే ఉన్నారో కాస్త అన్ని ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నారు, మిథున, తుల, కుంభరాశి వారు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ముందుకు వెళ్తుంటారు. వృషభ, కన్యా, మకర రాశి వారు వీళ్ళకి కాస్త తెలియకుండా తెలియని ఒక భయం అయితే వెంటాడుతుంటారు. శ్రీమాత్రే నమః.